నా సాక్ష్యం ఏమంటే, ఈ సంవత్సరం ఆగస్టు వస్తే మా పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. 21లో నేను కన్సీవ్ అయ్యాను. నాకు 3 నెలల్లో అబార్ట్ అయిపోయింది. మళ్ళీ 22లో కన్సీవ్ అయ్యాను. 7వ నెలలో మళ్ళీ అబార్షన్ అయింది. బీపీ ఎక్కువ అవ్వడం వలన డాక్టర్స్ బలవంతంగా తీసేయాల్సి వచ్చింది. బాబు పుట్టి చనిపోయాడు. తర్వాత నేను ఇక్కడికి 2024 సంవత్సరంలో అయ్యగారి గురించి తెలుసుకొని మార్చి నెలలో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు అయ్యగారు మీకు నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే, మీరు కోల్పోయినవన్నీ తిరిగి పొందుతారు, టైంతో సహా రాసి పెట్టుకోండి అని చెప్పాడు. ఆ రోజు నేను రాసి పెట్టుకున్నాను. మరలా నాకు గర్భఫలం కావాలి అని చెప్పి ఆ రోజు రాసి పెట్టుకున్నా. అదే వీక్లో నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ. ఆ రోజు నుంచి నేను ఇక్కడ 8వ నెల వరకు వచ్చి గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నాను, ఆరోగ్యవంతమైన గర్భఫలం కోసము. తర్వాత నేను పుట్టింటికి డెలివరీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను అక్టోబర్ 25వ తారీఖున సి సెక్షన్ చేసి నాకు ఆరోగ్యవంతమైన బేబీని తీశారు. తర్వాత ఇక్కడికి వచ్చి టీవీ స్పాన్సర్ చేస్తాము, మంచిగా ఉంటాయని మొక్కుకున్నాము. అందు నిమిత్తమయ్యి నేను ఇక్కడికి వచ్చి టీవీ స్పాన్సర్కి కానుకగా ఇచ్చి ఉన్నాను. నా కోసం ప్రార్థించినటువంటి అయ్యగారికి, అదేవిధంగా ఆ రోజు వాగ్దానం ఇచ్చినారు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరినందుకు నిండు వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.